హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో అంతా అక్షయ తృతీయ అండ్ మన గోల్డ్ బయింగ్ ట్రెడిషన్ గురించి మాట్లాడదామండి. అసలు అక్షయ తృతీయ అంటే నెవర్ డిమినిషింగ్, అంటే ఎప్పుడు తరిగిపోనిది అక్షయ అని మనం అంటాము. సో ఈ అక్షయ తృతీయ రోజు దానికి సింబల్ అంటే ఎప్పుడు తరిగిపోనిదైనా ఎంతో విలువైనదైన ఈ బంగారాన్ని ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటికి తెచ్చుకోవాలి అని ఒక ట్రెడిషనల్గా ఆస్పీషియస్గా భావించి ఆ రోజు కొంచెం అయినా గోల్డ్ కొనడానికి ఇష్టపడతారండి. సో అసలు ఈ గోల్డ్ కొనుక్కునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా మనము ఆ క్యాలిక్యులేషన్స్ తెలుసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో అనేది మనం చేస్తున్నాము. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పట్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి ఈ స్టడెడ్ అంటే స్టోన్ స్టడెడ్ కానీ డైమండ్ స్టడెడ్ జ్యువెలరీని ఎక్కువగా ఇష్టపడుతున్నారండి, ప్లెయిన్ గోల్డ్ కాకుండా. సో ఇప్పటి నుంచి మీరు ఏం అలవాటు చేసుకోవాలంటే, గోల్డ్కి సెపరేట్ బిల్లు, ఆ తర్వాత స్టోన్స్కి సెపరేట్ బిల్లు అడిగి మరీ తీసుకోండి. సో గోల్డ్ కి మనకి బిల్డింగ్ మీద ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ లెట్స్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను. 22 క్యారెట్ గోల్డ్ 6,600 ఉందనుకోండి. 10 గ్రామ్స్ మీరు తీసుకుంటే 66,000. సో దాని మీద మీకు 10% వేస్టేజ్, అంటే మార్కెట్లో 15-20% కూడా ఉంది, బట్ నేను మినిమం తీసుకున్నాను. 10% వేస్టేజ్ దేని మీద వేస్తారు? ఈ 6,600 ఇంటూ 10 66,000 మీద 10% అంటే 6,600. సో ఆల్ టుగెదర్ మీకు అది మనకి 72,600 అవుతుందండి. దాని మీద మళ్ళీ జిఎస్టీ 3%. ఈ 72,600 మీద జిఎస్టీ అంటే 2,178. ఆ తర్వాత బిఐఎస్ హాల్మార్క్ ఛార్జెస్ ఇవన్నీ కలిపితే ఆల్మోస్ట్ 75,000 అయితే మీకు అవుతుందండి 10 గ్రామ్స్కి. అంటే మనకి గోల్డ్ ఎంత వస్తుంది? 66,000 వాల్యూ గోల్డ్ వస్తే మనము 75,000 పెట్టి తీసుకోవాల్సి వస్తుందండి. సో అంటే ఒక్కొక్క గ్రామ్కి 1,000 రూపీస్ మనం ఎక్స్ట్రా పెడుతున్నాం. అది వేస్టేజ్ కానీ, జిఎస్టీ కానీ, హాల్మార్క్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, 1,000 పైనే కానీ తక్కువ లేదండి. అంటే మీరు ఎప్పుడైనా ఇలా ఎక్స్చేంజ్ చేయడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుందండి. ఇది మీరు చాలా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ అనేది ఆల్మోస్ట్ 72,000 24 క్యారెట్ ఉంది 10 గ్రామ్స్కి. ఇంకా అది 1 lakh కూడా అవుతుంది. సో ఇప్పటికైనా మీరు ఇట్లా ఊరికినే మీరు గోల్డ్ని ఎక్స్చేంజ్ చేయడంలో ప్రతి గ్రాముకు మీకు 1,000 రూపాయలు పోతుందండి. అంటే మీరు 100 గ్రాముల గోల్డ్ పట్టుకెళ్ళి ఏదైనా కొత్త ఐటమ్, కొత్త డిజైన్ తెచ్చుకోవాలి అంటే మీకు 1,00,000 రూపాయలు నష్టం అనేది వస్తుంది. ఎందుకంటే మీరు కట్టిన ఈ జిఎస్టీ, మీరు కట్టిన ఈ వేస్టేజ్లు అన్నీ పోతాయండి. ఓన్లీ గోల్డ్ టు గోల్డ్ వస్తుంది. సో గ్రాముకు 1,000 రూపాయలు పోతుంది అంటే 100 గ్రాములు మీరు మారిస్తే 1,00,000 రూపాయలు పోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువ ఉందని మన మార్కెట్లో 14 క్యారెట్, 16, 18 క్యారెట్, 22 క్యారెట్ ఇలా రకరకాల క్యారెట్స్తో వస్తున్నాయండి. సో ప్రతి దానికి మీరు గుర్తుపెట్టుకోండి, 22 క్యారెట్ అనేది ఈజ్ అంటే 24 క్యారెట్ గోల్డ్ చెయ్యరు, ఎందుకంటే అది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. సో 22 క్యారెట్ ఈజ్ గుడ్ అండి. సో ఇంకా మీరు ఇంకా 18, 20 క్యారెట్ ఇలా 14 క్యారెట్కి వెళ్ళిపోతే ఇంకా గోల్డ్ అనేది దాని గోల్డ్ శాతం తగ్గిపోతుంది. దాన్ని కాపర్ కానీ సిల్వర్ కానీ వేస్తూ ఉంటారు. సో మీరు ఒక్కసారి అది 18 క్యారెటా 16 క్యారెట్ దానికి తగ్గట్టుగా మీరు ప్రైస్ చూసుకోండి. 22 క్యారెట్లో 91.6% గోల్డ్ ఉంటే 20 క్యారెట్లో 83% ఉంటుందండి. 18 క్యారెట్లో అయితే 75% మాత్రమే గోల్డ్ ఉంటుంది. ఇలా క్యారెట్ తగ్గిపోతున్న కొద్ది మీ గోల్డ్ పర్సంటేజ్ కూడా అందులో తగ్గిపోతుంది. సో ఈ విధంగా మీరు ప్రైస్ ఆ బిల్ మీద వేయించుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, చాలా అంటే టైప్స్ ఆఫ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు వస్తున్నాయి. సో బెటర్ జ్యువెలరీ కాకుండా మీరు బిస్కెట్స్ తీసుకోండి, దానికన్నా బెటర్ ఈటీఎఫ్స్ తీసుకోండి, దానికన్నా బెటర్ మనకి గోల్డ్ బాండ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం మార్చుకుంటూ గోల్డ్ని అంటే మీరు ఎప్పుడైనా లాంగ్ టర్మ్కి తీసుకోవాలి అంటే, ఇప్పుడు కన్జంప్షన్కి మీరు తీసుకోవాలంటే డెఫినెట్గా ఆర్నమెంటే తీసుకోవాలి. బట్ మీరు ఫ్యూచర్లో కొనుక్కోవాలంటే మాత్రం చక్కగా ఏదైనా ఎస్ఐపిలో మీ 3,000 5,000 ఎవ్రీ మంత్ గోల్డ్ మీ అమ్మాయికి మ్యారేజ్కి కానీ, లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్కి ఒక 5 years 6 yearsలో ఉంది అంటే బెటర్ మీరు ఎవ్రీ మంత్ 5,000 ఎస్ఐపి చేయండి. ఆ 5 years తర్వాత అమౌంట్ అంతా తీసేసి ఒక్కసారిగా గోల్డ్ కొనుక్కోండి. సో దానివల్ల మీకు ఎస్ఐపీస్ మీద గోల్డ్ ఎంత పెరుగుతుంది? 8%, 9% పెరిగితే ఎస్ఐపీస్ 12%, 15% పెరుగుతాయి. సో డెఫినెట్లీ యూ కెన్ మేక్ గుడ్ మనీ ఫర్ ద గోల్డ్ అండ్ యూ కెన్ బై ఇట్ వెన్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్ అండి. సో ఒకేసారి పెద్ద ఆర్నమెంట్స్ చేయండి, అంతేగాని మీరు ఇలా చిన్న చిన్న ఆర్నమెంట్స్ తీసి మళ్ళీ దాన్ని మారుస్తూ ఉంటే మాత్రం గ్రాముకు 1,000 రూపీస్ అనేది మీకు పోతుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి. బికాజ్ నౌ గోల్డ్ హ్యాస్ బికమ్ టూ కాస్ట్లీ అండ్ ఇట్ మే గెట్ ఇన్ టు 1 lakh per 10 grams.